Hi, hello, welcome to Converted Physics Academy. Today I will discuss another application for projectile motion. Projectile motion లో another application ఏంటి అని అంటే ఈక్వేషన్ నెంబర్ 3 మనం చెప్పుకున్నాం. ఈక్వేషన్ నెంబర్ 3 అని అంటే y is equal to the trajectory of the projectile motion y is equal to ax minus bx square. This equation represents ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా. ఇది చెప్తున్నాం. ఈ ఈక్వేషన్ అనేది ఇచ్చేసి మనం మోషనల్ పారామీటర్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అది మనం కనుక్కోవాలి. ఇది కూడా వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఎలా కనుక్కోవాలనేది మనం చూద్దాం. మనకి ఏ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు అని అంటే tan θ అనేది అనుకున్నాం. నెక్స్ట్ b is equal to g by 2u square cos square theta. a is equal to tan theta, b is equal to g by 2u square cos square theta. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి అని అంటే యాంగిల్ కనుక్కోవాలి. ఇంతకుముందు చెప్పుంటాం, లాస్ట్ క్లాస్ లో చెప్పుంటాం. అక్కడ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్, ఇనిషియల్ వెలాసిటీ, తర్వాత వచ్చేసి మాక్సిమం హైట్, హారిజాంటల్ రేంజ్, టైమ్ ఆఫ్ ఫ్లైట్, ఇవన్నీ కనుక్కున్నాం. ఇక్కడ కూడా అక్కడ హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్స్, నెక్స్ట్ వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఇచ్చినప్పుడు ఇక్కడ వచ్చేసి ఓన్లీ దిస్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా, ఈక్వేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్ మోషన్ అనేది y is equal to ax minus bx square అనేది ఒక ఈక్వేషన్ అనేది ఇచ్చేసి మనకేం కనుక్కోవాలంటే మోషనల్ పారామీటర్స్ కనుక్కోమంటారు. సో ఇలా ఇస్తారు. y is equal to ax minus bx square ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా, ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా అనేది ఇచ్చేసి, లేకపోతే ఈక్వేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్ మోషన్ అనేది ఇచ్చేసి y is equal to ax minus bx square అనేది ఇస్తారు. ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఫార్ములాస్ తెలుసుకుందాం, డెరైవ్ చేసుకుందాం. ఆ తర్వాత డైరెక్ట్ సబ్స్టిట్యూషన్, క్వశ్చన్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా మనకి వాల్యూ అనేది వస్తుంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అని అంటే హారిజాంటల్ రేంజ్ అనేది కనుక్కుందాం. మోషనల్ పారామీటర్స్ లో ఫస్ట్ రేంజ్ r ఈక్వల్ టు ఏం కనుక్కోవాలి, u స్క్వేర్ sin 2θ బై g అనేది తీసుకుందాం. ఇదే కదా ఫార్ములా. అయితే ఇది ఫామ్ అవ్వాలి, ఇది రావాలి. ఈ రెండింటిని యూజ్ చేసినప్పుడు దీన్ని a బై b చేయాలి అంతే. a బై b చేసామని అనుకోండి, a ఈక్వల్ టు tan θ అనేది ఉంది, b ఈజ్ ఈక్వల్ టు g బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ θ. ఇప్పుడు దీన్ని పైకి తీసుకెళ్ళండి, tan theta e by g into 2u square cos square theta. ఇప్పుడు tan theta ని మనం ఏం రాసుకోవచ్చు అని అంటే sin theta by cos theta గా రాసుకోవచ్చు. sin theta by cos theta into 2u square cos square theta by g. ఇది నేను ఇక్కడ రాసుకుంటున్నాను. సో కాస్ క్యాన్సిల్, ఇంకేం మిగులుతుంది అని అంటే 2u స్క్వేర్ sin theta cos theta బై g. సో దీన్ని ఇంకా ఎలా రాసుకోవచ్చు, u స్క్వేర్ 2 sin theta cos theta బై g. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, u sin theta cos theta అని sin 2θ బై g. సో మనకి a బై b అనేది ఎంత ఉంది, a బై b అనేది ఎంత వచ్చింది అని అంటే u స్క్వేర్ sin 2θ బై g అనేది వచ్చింది. మరి రేంజ్ కూడా u స్క్వేర్ sin 2θ బై g అనేది వచ్చింది. a బై b అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, r కి అనేది ఈక్వల్ అవుతుంది. r ఈక్వల్ టు a బై b. మనం రేంజ్ అనేది కనుక్కోవాలి అని అనుకోండి, అప్పుడు సింపుల్ గా ఇక్కడ ఏవైతే కాన్స్టెంట్ వాల్యూస్ ఇస్తారో, ఏ వాల్యూ బి వాల్యూ ఇస్తారో దాన్ని డివైడ్ చేసుకుంటే ఈజీగా మనకి r వాల్యూ అనేది వస్తుంది.
నెక్స్ట్ సెకండ్ అప్లికేషన్ మాక్సిమం హైట్ అనేది కనుక్కోవాలి. హెచ్ మాక్సిమం అనేది కనుక్కోవాలి. యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా బై 2g అనేది మనం కనుక్కోవాలి. అయితే దీని నుంచి మనం కనుక్కోవడానికి కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది కాబట్టి మీకు రిలేషన్ అమాంగ్ మాక్సిమం హైట్, హారిజాంటల్ రేంజ్ అండ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనేది చెప్పినప్పుడు ఒక ఫార్ములా చెప్పుంటాను. 4h maximum equal to r tan theta equal to half into gt square. ఇది ఈ ఫార్ములా గుర్తుంటే చాలు. దీంట్లో మనకి ఏం కనుక్కోవాలి అని అంటే హెచ్ మాక్సిమం అనేది కనుక్కోవాలి. మనకి ఆర్ వాల్యూ కనుక్కోనున్నాం. టాన్ తీటా వాల్యూ కూడా ఇక్కడ ఏ అనేది ఇచ్చారు. దీన్ని తీసుకోండి ఫస్ట్. 4h maximum equal to r tan theta. సో 4h maximum equal to r వాల్యూ మనకు తెలుసు కాబట్టి a by b ఇంటూ tan theta కూడా తెలుసు a అనేది. సో a స్క్వేర్ b, ఈ 4 ను కూడా ఇటు సైడ్ తీసుకురండి. h maximum equal to a స్క్వేర్ 4b, a స్క్వేర్ బై 4b అనేది వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనేది ఎలా కనుక్కుంటాం ఈజీగా. ఇక్కడ ఆల్రెడీ ఈ రెండు తీసుకోండి, ఈజీగా వస్తుంది. టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కోవాలి. ఈ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ని క్యాపిటల్ డి తో డినోట్ చేస్తాం. క్యాపిటల్ టి అనేది ఫస్ట్ తీసుకోండి. r tan theta equal to half into gt square. r అనేది a by b into tan theta అనేది a equal to half into gt square. ఇది a square by b అనేది అవుతుంది ఈక్వల్ టు హాఫ్ gt square. మనకు కావాల్సింది ఏంటి అని అంటే t వాల్యూ. ఇదంతా ఇటు సైడ్ తీసుకురండి. t square ఈక్వల్ టు 2 into a square by bg. సో t వాల్యూ ఎంత ఉంటుంది అని అంటే రూట్ అనేది తీసుకోండి. రూట్ ఓవర్ 2a square by bg. దిస్ ఈస్ very important formulas for competitive exams, any competitive exam. Okay, next fourth one చూడండి. fourth one angular projection. angular projection theta అనేది కావాలి. ఇది వెరీ సింపుల్. ఇక్కడ tan theta equal to a కాబట్టి theta equal to a equal to tan theta. సో theta equal to tan inverse of a అనేది అవుతుంది. నెక్స్ట్ u వాల్యూ కావాలి అని అనుకోండి. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇనిషియల్ వెలాసిటీ. ఇనిషియల్ వెలాసిటీ u వాల్యూ అనేది కావాలి. ఆ u వాల్యూ కావాలి అని అంటే ఇక్కడ తీసుకోండి. b is equal to g by 2u square cos square theta. ఇదే కదా. సో u square equal to g by 2b cos square theta. సో u equal to ఇక్కడ ఏం రాసుకుందాం, g by 2b cos square theta రూట్ అనేది తీసుకుందాం. నెక్స్ట్ ఇనిషియల్ వెలాసిటీ అనేది మనం కనుక్కోవాలి. అయితే ఇలా వచ్చింది, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ E క్యాపిటల్ B అనే దాంట్లో మనం కనుక్కోవాలి u వాల్యూని. సో దాన్ని ఎలా రాసుకుందాం చూడండి. u is equal to g by 2u square, ఇక్కడ సారీ 2b cos square theta అనేది ఉందండి రూట్ ఓవర్. ఇప్పుడు
1/cos ని సీకెంట్ గా రాసుకుంటాం. సో g/2b ఇంటూ సీకెంట్ స్క్వేర్ తీటాగా రాయండి. తర్వాత వచ్చేసి మనకి ఫార్ములా ఏంటి అని అంటే సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. మనకు కావాల్సింది సీకెంట్ స్క్వేర్ తీటా. సీకెంట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా. టాన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు 1 ప్లస్ టాన్ అంటే ఏ. టాన్ తీటా ఈక్వల్ టు ఏ కాబట్టి స్క్వేర్ 1 ప్లస్ ఏ స్క్వేర్ అనేది వచ్చింది. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. u ఈక్వల్ టు g/2b ఇంటూ 1 ప్లస్ ఏ స్క్వేర్ రూట్ ఓవర్. ఇది ఫార్ములా అన్నమాట. సో ఇక్కడ మనం మొత్తం ఎన్ని కనుక్కున్నాం అంటే 5 పారామీటర్స్ కనుక్కున్నాం. ఆ 5 పారామీటర్స్ లో ఫస్ట్ ది రేంజ్ అనేది కనుక్కున్నాం. r ఈక్వల్ టు a/b అనేది తీసుకున్నాం, అది వచ్చింది. నెక్స్ట్ h మాక్సిమం కనుక్కున్నాం, a²/4b అనేది వచ్చింది. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనేది √2a²/bg అనేది వచ్చింది. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ అనేది θ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ a అనేది వచ్చింది. ఫిఫ్త్ వన్ ఇనిషియల్ వెలాసిటీ u ఈక్వల్ టు √g/2b ఇంటూ 1 ప్లస్ a స్క్వేర్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం వీటికి అసలు ఎగ్జాంపుల్స్ అనేవి ఎలా క్వశ్చన్ అడుగుతారో అనేది చూద్దాం. ఆ క్వశ్చన్ అనేది మనం చూసి ఈక్వల్ టు x మైనస్ హాఫ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇది క్వశ్చన్ అనేది ఇచ్చారు. y ఈక్వల్ టు x మైనస్ హాఫ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అనేది ఇచ్చేసి ఈ మోషనల్ పారామీటర్స్ అన్ని మనం కనుక్కోవాలి. సో equation of parabola, equation of projectile motion is given by y is equal to x minus half into x square. ఇలా క్వశ్చన్ అనేది ఇచ్చేసి మనం ఈ మోషనల్ పారామీటర్స్ ని ఎలా కనుక్కోవాలి. ఫస్ట్ కంపారిజన్ చేయండి. y is equal to ax minus bx square అంటే a ఈక్వల్ టు 1 అనేది ఉంటుంది, b is equal to half అనేది వస్తుంది. ఇక ఈజీనే కదా. ఫస్ట్ ఏంటి అని అంటే రేంజ్ అనేది కనుక్కుందాం. రేంజ్ అనేది r ఈక్వల్ టు a/b అనేది కనుక్కున్నాం. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 1/1/2 అని అంటే 2 మీటర్స్ వస్తుంది. r ఈక్వల్ టు 2 మీటర్స్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? సెకండ్ వన్ వచ్చేసి మాక్సిమం హైట్ h మాక్సిమం ఈక్వల్ టు a²/4b. a అనేది ఎంత ఇచ్చారు? ఇక్కడ 1 అనేది ఇచ్చారు. b is equal to half అనేది ఇచ్చారు. 1/4 ఇంటూ 1/2 అప్పుడు ఎంత అవుతుంది అని అంటే b అనేది 1/2 కాబట్టి ఇక్కడ డినామినేటర్ లో 1/2 అనేది వస్తుంది. 0.5 మీటర్స్. నెక్స్ట్ థర్డ్ వన్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. టైమ్ ఆఫ్ ఫ్లైట్ t is equal to 2a²/bg అని అనేది ఉంటుంది. సో 2 ఇంటూ a అంటే 1 బై b అంటే 1/2 ఇంటూ 10. ఇది పైకి వెళ్తుంది, లేకపోతే 2/5 అనేది అవుతుంది. ఇది t వాల్యూ సెకండ్స్. దాన్ని మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే 0.4 అనేది ఎంత అవుతుంది? 0.6 సంథింగ్ అనేది అవుతుంది. ఇది 0.4√2 అంటే 0.6 ఇంటూ 0.6 0.36 అనేది అవుతుంది. అంటే 0.63 సెకండ్స్ అని అనుకోండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ యాంగిల్ θ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ a. a అంటే 1 అనేది తెలుసు. tan ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే ఇప్పుడు tan θ ఈక్వల్ టు 1 అనేది ఎప్పుడు అవుతుంది? 45 డిగ్రీస్ దగ్గర అవుతుంది. θ వాల్యూ కూడా మనం కనుక్కుందాం. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇనిషియల్ వెలాసిటీ. ఇనిషియల్ వెలాసిటీ u ఈక్వల్ టు g/2
2b ఇంటూ 1 ప్లస్ ఏ స్క్వేర్ అనేది అవుతుంది. సో gn అనేది 10 గా తీసుకోండి. నెక్స్ట్ బై 2 ఇంటూ 1/2 bn అంటే 1/2 కదా ఇంటూ 1 ప్లస్ 1 ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగులుతుంది u ఈక్వల్ టు 10 రూట్ 10 ఇంటూ 2 20 అవుతుంది. రూట్ 20 అనేది మీటర్ పర్ సెకండ్. దీన్ని మనం ఇంకా సింప్లిఫై చేసుకుంటే 4 ఇంటూ 5 గా రాసుకోవచ్చు కాబట్టి 2√5 అనేది అవుతుంది. సో ఈక్వేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్ మోషన్ అనేది ఇచ్చేసి y ax మైనస్ bx స్క్వేర్ అనేది ఇచ్చేసి దాని నుంచి మనం ఏమేమి కనుక్కోవాలి, ఫస్ట్ ఫార్ములాస్ అనేవి కనుక్కున్నాం. మోషనల్ పారామీటర్స్ ఫార్ములాస్ కనుక్కొని ఆ ఫార్ములాస్ లో జస్ట్ మనం ఏదైతే క్వశ్చన్ ఇచ్చి ఉంటారో ఆ క్వశ్చన్ కి సంబంధించిన వాల్యూస్ ని దాంట్లో జస్ట్ సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా వస్తుంది మనకి. అందుకనే డెరివేషన్ లో ఉన్న ఫార్ములాస్ ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది తీసుకున్నాం. ఆ ఫార్ములాస్ లో జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇవి ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్ లో నీట్ గానీ మెయిన్స్ గానీ ఎంసెట్ గానీ ప్రతి దాంట్లో కూడా ఈ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ప్రొజెక్టైల్ మోషన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో వీటిని బాగా నేర్చుకోవాలి. తెలుసు కదా, ఇక్కడ మనం చెప్పుకున్న మోషనల్ పారామీటర్స్ టీ వాల్యూ, హెచ్ మాక్సిమం వాల్యూ, ఆర్ వాల్యూ, యాంగిల్, ఇనిషియల్ వెలాసిటీ ఇవే అడుగుతారు. వీటిల్లో మన అంటే క్వశ్చన్ అనేది ఇక్కడ జస్ట్ న్యూమరికల్ వాల్యూస్ మాత్రమే మారుతాయి. ఓకేనా? ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అని అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొండారెడ్డి ఫిజిక్స్ అకాడమీ.